Hi, this is Ramlama Mantini YouTube channel. If you're new here, please like, share, subscribe and click the bell icon. ఇక తెలిసిందే కదా మన బతుకమ్మ పండుగ వచ్చేసింది. సో వీధి వీధి అంతా ఊరూరంతా సందడి సందడిగా కనిపిస్తూ ఉంటాయి ఫెస్టివల్ కాబట్టి. సో యాజ్ టీజ్గా నేను ముందుగాలే 4 o'clockకి లేచి ఇంట్లో వర్క్ అంతా చేసుకొని ఆరు బయట కల్లాపి జల్లి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇంటి చుట్టూ. సో పండుగ అంటే ఇంటి ముందు వేసే ముగ్గులతోనే ఆ పండుగ కళ అనేది వచ్చేస్తుంది. సో తులసమ్మని కూడా మంచిగా అలంకరించినాను. బట్ కోతుల పుణ్యమా అని ఒక్క ముగ్గును కూడా చక్కగా ఉంచలేకపోయినాయి. ఆ వేసిన ముగ్గును కూడా తీసుకొని తినేస్తున్నాయి. ఆ విధంగా ఉందన్నమాట కోతుల బీభత్సం. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఫాస్ట్గా ఇంటి పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. 10:30 to 11 ఆ మధ్యలో బతుకమ్మ పేర్చడానికి అయితే అందరం కూర్చున్నాము. మా అమ్మమ్మ గారు ఇటు సైడ్ ఇక్కడ కూర్చుంది. సో చైర్లో కూర్చుంది మా నానమ్మ గారు అండ్ మా సారు. సో నేను ఎందుకు కనిపించట్లేదు అంటే బతుకమ్మకు కావాల్సినవి అన్నీ కావాలి అంటే ఒక్కొక్కటిగా అందిస్తున్నాను అనమాట. సో బిఫోర్ డే సాటర్డే రోజు మా ఆయన అడవికి వెళ్ళి మంచిగా తంగడు ఫుల్గా పూసిన తంగడు అయితే తీసుకొచ్చిండు. బిఫోర్ డేనే ఆకంతా తుంచి మంచిగా కట్టలాగా పే చేసుకున్నాము. బతుకమ్మ పేర్చడానికి ఈజీగా ఉంటుందని బిఫోర్ డేనే తెచ్చి పెట్టుకున్నాం అనమాట. సో ఈజీ అయిపోయింది. అండ్ చూసారు కదా మొత్తం తంగడి పువ్వే ఈసారి కావాలి అనేసి మొత్తం తంగడి పువ్వుతోనే, అది కూడా దట్టు అడవి తంగడి పువ్వు కావాలి అనేసి ఆ పువ్వు తెచ్చుకొని రెడీ చేసినాం అనమాట ఈసారి బతుకమ్మను. చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి లాస్ట్గా. అండ్ మా అమ్మమ్మ అన్ని పూలన్నీ కట్టలు కట్టేసి ఉంటే కొంచెం నెక్స్ట్ డే అల్లినట్టు ఉంటుంది కదా. సో మళ్ళీ ఆ కట్టల్లో మంచి ఫ్రెష్గా ఉన్న పువ్వు అంతా తీసేసి ఒక్కొక్కటిగా పెట్టి మా ఆయనకి ఇస్తుంటే మా ఆయన వేస్తున్నాడు అనమాట. సో మా నాన్నమేమో ఆ టబ్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ ఎదిరిస్తుంది ఒక్కొక్కటిగా, మంచి మంచివి ఉన్నాయి అన్నీ. బట్ తంగడు అడవి తంగడు ఏంటి అంటే మన ఇంట్లో ఇప్పుడు పెంచుకుంటున్నా కదా తంగడు పువ్వు అనేసి, అది కాదు. న్యాచురల్గా అడవిలో దొరికిన తంగడు పువ్వే మంచిగా ఉంటుంది అనమాట. బతుకమ్మకి నిండుగా మొగ్గలతోటి కలకలలాడుతూ ఉంటుంది. నాకైతే బతుకమ్మ అంటే మెయిన్గా కావాల్సింది అడవి తంగడు పువ్వు. అంటే నాకు ఒక కళ, బతుకమ్మని పేర్చడానికి అడవి తంగడి పువ్వు అయితేనే ఒక చక్కని కళ వస్తుందని నా నమ్మకం. బతుకమ్మ అంటేనే అడవి తంగడి పువ్వు కదా, అందుకనే ఏ పువ్వు పెట్టినా పెట్టకపోయినా తంగడి పువ్వు పెడితే బతుకమ్మకి ఒక హైలైట్ అనమాట. అండ్ ఈసారి అయితే ఒక పూలేం తీసుకురాలేదు, నార్మల్గా తంగడి పువ్వుతోనే చేద్దామని ప్లాన్ చేసేసుకొని కావాలని అడవికి వెళ్ళి మంచిగా నిండుగా పూసిన చెట్లు తంగడి పువ్వులు అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని ఎదుర్కొని మరి మా సార్ పట్టుకొని వచ్చిండు చాలా కష్టపడి. అండ్ చూసారు కదా మా బంగారయ్య అసలు ఒక దగ్గర అయితే ఉండడు. నాన్న నేను పేరుస్తా అని పూలు అందిస్తున్నాడు. అన్నీ దగ్గరగా కూర్చొని వద్దు అంటే అన్ని పూలన్నీ తీసుకొచ్చి ఇస్తున్నాడు అనమాట. సో చూస్తున్నారు కదా పూలు ఇస్తున్నాడు అనమాట. చాలా అల్లరి పిల్లోడు, ఒక దగ్గర ఉండడు అసలు. ఆగురా అంటే అస్సలు ఆగడు. చూడండి చేతిలో నుంచి గుంజుకొని మరీ ఇస్తున్నాడు, నాన్న తీసుకో అనేసి. అండ్ ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి, అదేంటంటే బతుకమ్మ పేర్చడంలో ది బెస్ట్ అంటే మా ఆయన తర్వాత ఎవరైనా, మా ఇంట్లో మా ఆయనలాగా అయితే ఎవరు పేర్చలేరు. సో ఏ పని చేయడానికైనా ఒక ఆర్ట్ ఉండాలి. ఇదనే కాదు ఏ పని అయినా కూడా ది బెస్ట్ అంటే ది బెస్ట్ మా సార్ అని చెప్పొచ్చు. సో అంత చక్కగా పేర్చిండు అనమాట. ఇక నా బంగారయ్య అయితే అసలు కాసేపు కూడా రికాం లేకుండా పూల మీద పూలు అందిస్తూనే ఉన్నాడు. సో ఫైనల్గా మా నాన్నమ్మ అయితే బెదిరించింది, ఒక నిమిషం ఆగురా అని. బట్ ఆగడు కదా. అండ్ లాస్ట్ సద్దుల బతుకమ్మ అయితే అసలు ఎంత హైలైట్గా పేరుస్తాడో లాస్ట్ ఇయర్ ప్రీవియస్ వీడియోలో చూపించినాను కదా. సో ఒకసారి చూడాలనుకుంటే ఆ వీడియో కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఇంత చక్కగా చాలా ఎత్తుగా పేరుస్తాడు, మంచిగా పేరుస్తాడు అనమాట. ఓపికగా డే అంతా పడుతుంది. ఒక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఇంట్లో బతుకమ్మకి 10:30, 11 o'clockకి కూర్చుంటే 3:30, 4 అవుతుంది. తీసే మూమెంట్లో 5కి అట్లా 5:30 టైంలో వెళ్తారు కదా బతుకమ్మలు తీసుకొని, ఆ టైం దాకా పేరుస్తాడు అనమాట అంత ఓపికతోటి. బట్ ఎంత హైలైట్ ఉంటుందంటే అసలు ఫైనల్గా అవుట్పుట్ అయితే అసలు చెప్పలేము, అంత అందంగా పేరుస్తాడు. ప్రీవియస్ వీడియో చూడండి. సో అంత ఓపిక్గా సద్దుల బతుకమ్మ రోజు అంత పెద్ద బతుకమ్మ పేర్చిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ చూస్తే ఆ బతుకమ్మ రూపంలోనే బతుకమ్మ తల్లి వచ్చి, గౌరమ్మ తల్లి వచ్చి మా ఇంట్లో కూర్చుందేమో అన్న కల వస్తుంది. అంత చక్కగా పేరుస్తాడు మా ఇంటి బతుకమ్మని. సో చూడండి ఎంత చక్కగా పెడుతున్నాడో ఈ బతుకమ్మని కూడా.
ఇంత ఇదంతా పెడతావా ఒక వరుస పెట్టి వర్షానికి పట్టుంటే పెట్టు లేకుంటే వర్షం అంతా దగ్గర పెట్టకుండా గుమ్మడి పూలు అయితే అమ్ముతాయి నీకెళ్ళి ఎల్లప్పుడు కొంచెం రాత్రి గుమ్మడి పూలు వేసేవారు మళ్ళీ అవి అమ్ముతాయి ఇంకా చిన్నదానికి కూడా అలా కొద్దిగా కూర్చున్నట్టు పెడతారు అట్లా ఇంటికి పెడతారు నేనా బతుకమ్మ అట్లా పెట్టినట్టు సూపర్ ఎక్స్పర్ట్ అనమాట. బంతిపూలు పోకుండా నార్మల్గా చిపురు పుల్ల లాంటివి పెడతారు. బట్ మా సార్ అయితే తంగేడు కొమ్మలు పెడుతున్నాడు, చాలా స్టిఫ్గా స్టాండర్డ్గా ఉంటుందని. సో ఏదైనా వర్క్కి టెక్నిక్ ఇంపార్టెంట్, లాజిక్ ఇంపార్టెంట్ ఏ పనికైనా. సో అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట మా సార్ పని. ఇట్లా అరిచేతిలో పెట్టుకోవాలి. సో చిన్న బతుకమ్మని కూడా స్టార్ట్ చేసేయండి మా సారు.